ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. భూమి పూజకు విశేషానికి పెద్దలందరికీ నమస్కారాలు. అంబేద్కర్ విధానం అనేది చాలామందికి తెలియదు, నిజానే చాలామందికి తెలియాలి కూడా. ఇది ఏంటంటే ఒక వర్గానికో రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాదు, మన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి. ఈరోజు మనం ఈ స్వతంత్రంగా అంటే ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం అంటే దానికి మూల కారణం మన అంబేద్కర్ గారే. దాన్ని అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్లే మనకు ప్రతి ఒక్కటి, మనకు ఓటు హక్కు కానీ, పోటీ చేసే హక్కు కానీ, మనకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ ప్రతి ఒక్కదానికి చిన్న పెద్ద వర్గాలు లేకుండా ఇచ్చిన ఘనత మన అంబేద్కర్ గారిది. దీన్ని నిర్మించుకోవడం చాలా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. దీన్ని అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు చెల్లాకొండాపూర్ గ్రామ మా దళిత వర్గం అందరికీ నా జైబీములు తెలియజేస్తూ ఈ ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ ప్రతి గ్రామంలో మన దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలపాలని నేను కోరుతూ ఆశపడుతూ, అప్పుడు కూడా నేను ఒంటరిగా పోరాడి హైవే రోడ్లో కూడా నిర్మించిన, నేను సింగిల్గా ఎంతోమంది అడ్డుకున్నారు, అడ్డుపడ్డాన్ని నేను వినలేను. ఇప్పుడు కూడా దీనికి ఎవరైనా అడ్డొచ్చినా కానీ దీన్ని నిజంగా మేము లీగల్గా వెళ్ళి దీన్ని సాధించుకున్నాం. దీన్ని 100% మేము సాధించుకుంటాం. మా దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అందరూ కూడా ఆదరించాలి. ఆయన ఒక్కరికే దేవుడు కాదు, ఈ ప్రపంచ యావత్ భారతదేశానికి దేవుడై ఉన్నాడు. ప్రపంచ దేశాలలో విగ్రహాలు నిర్మిస్తుంటే మన భారతదేశంలో మన బాబా మన కొరకు చేసిన దేవుణ్ణి ఇక్కడ కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దానికి మేము లొంగము, భయపడము, బరాబర్ ఇక్కడ నిలబెడతాము. మేము నిలబెట్టి మా ఐక్యత చాటుకుంటామని నేను నిజంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇలాగే మన ఐక్యత కొనసాగాలి. ఇప్పటికైనా అన్ని వర్గాలలో ఐక్యత ఉంది. మన వర్గాల్లో కూడా దయచేసి అందరూ ఐక్యత ముందుకెళ్ళి పోరాడి, నిజంగా ఏ సమస్య వచ్చినా మనలో మనం పోరాడి దాన్ని సమస్యను ముందుకు తీసుకెళ్ళి తెలియకుంటే పెద్దలకు చెప్పి తెలియజెప్పాలని ఈ సభాముఖంగా తెలియజేసి మీ అందరికీ జై భీములు నిజంగా శుభదినం. మన చెల్లాకొండాపూర్ గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి విగ్రహం పెట్టడం నిజంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఎన్ని చట్టాలు నడుస్తున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల తప్ప వేరే విధంగా కాదు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు, బీసీలకు సుగా ఈరోజు జాబులు వస్తున్నాయంటే అంబేద్కర్ చేసిన పుణ్యం. ఈరోజు బీసీలలో రిజర్వేషన్తో సర్పంచ్, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలా గెలుస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం. ఈ కొంతమంది వాళ్ళు వీళ్ళకు సంబంధించిన వ్యక్తి, వీళ్ళకి వాళ్ళకు సంబంధించిన వ్యక్తి అంటారు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం చేసిన వ్యక్తి. ఆయన గురించి చాలా మందికి తెలియదు, కొంచెం తెలుసుకోవాలి. మనసులో చెప్పే విధానంగా మనం చెప్తే వాళ్ళకి తెలుసుకునే వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఇప్పుడు ఏది స్కూల్ అయితేనేమి, ఏదైతేనేమి అన్ని బీసీ స్కూల్ అయినా సరే, ఎస్సీ స్కూల్ అయినా సరే ఇవన్నీ పెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ గురుకులాలు, సాంఘిక సంక్షేమ స్కూళ్ళు పెట్టకపోతే ఎవరైనా చదువుకునేటోళ్ళ, ఎస్సీలు చదువుకుంటోళ్ళ, బీసీలు చదువుకుంటోళ్ళ, మైనార్టీ తుర్కోలు చదువుకుంటోళ్ళ. ఈరోజు బీసీలలో కలెక్టర్ అయ్యిండు, ఒక డాక్టర్ అయ్యిండు, ఒక ఇంజనీర్ అయ్యిందంటే డాక్టర్ బాబాసాహెబ్ పుణ్యం తప్ప వేరేది కాదు. కాబట్టి ఈయనను తక్కువ చూసే వ్యక్తులు ఎవరైనా ఉంటే అది తప్పది. కావాలంటే రాజ్యాంగం చదువుకోండి, మీకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే ఆస్వాదించాలా, ఇంకా పూజించాలా, కావాలంటే తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెల్లాకొండాపూర్ గ్రామ సంఘ పెద్ద మనుషులందరికీ ఈరోజు చెల్లాకొండాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించుకోవాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని
ఈ గ్రామ ప్రజలు తలపెట్టడం జరిగింది. అలాగే కార్యక్రమానికి చాలా ఊరేగింపుగా దప్పులతోటి వచ్చి ఇక్కడ ఏదైతే ముగ్గు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించిన దగ్గర ముగ్గు పోయడం జరిగింది. అలాగే ఇక్కడ మన విగ్రహదాత అయినటువంటి అమ్ము లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే పెద్దలు అన్నలు ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి దాదాపు చదువుకున్న వాళ్ళకే సరిగా అర్థంగా అంటే కనీసం చదువు లేని వ్యక్తులకు ఆయనతో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అడ్డుకోవడం అంటే ఇలా అది ఒక గొప్ప చారిత్రాత్మకమైన తప్పు అవుతుంది. అంటే ఇలా చెర్లకొండపూర్ ఒక గ్రామం ఎప్పుడైతే పుస్తకం తయారవుతుందో అలా విగ్రహం పెట్టుడు ఒక పేజ్ అవుతుంది. ఆ పేజీలా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చారిత్రాత్మకమైన తప్పిదం చేసినట్టు. ఎందుకంటే ఒక కాపైన సాహు మహారాజ్ కాపైన బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానాన్ని గుర్తించి ఆ కాపైన ఏం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి పనికొచ్చే వ్యక్తి అని గుర్తించి ఒక జాతీయ స్థాయిలో ఆయన జ్ఞానానికి చదువుకుంటందుకు డబ్బులు పెట్టిన వ్యక్తి. ఇగో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిన వ్యక్తి కాపైననే. ఆయనకు చదువు మన గైకోడైనటువంటి ఒక రాజు ఉంటాడు, ఆయన కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు చదువుకొని వచ్చిన రాజ్యంలో పనిచేయు అని చెప్పి ఇంకో కాపైన కూడా ఆయన జ్ఞానాన్ని గుర్తించారు. ఇలా కొంతమందికి తెలివి తక్కువ వాళ్ళకు మన జ్ఞానం అర్థం కాదు. ఇలా పిల్లలు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ పిల్లలు రేపు పొద్దుగల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిది, ఆయనను ఎందుకు వీళ్ళు ఎంత గౌరవిస్తున్నప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు. ఎవరు వ్యతిరేకించిన ఆగే పరిస్థితి ఉండదు. మనకు చట్టాలు ఉన్నాయి, మనకు పోలీసు వ్యవస్థ ఉన్నది, రక్షణ వ్యవస్థ ఉన్నది. మనం శాంతియుతంగా ఎవరు వ్యతిరేకించినా కానీ అన్నకు మాలాంటి వ్యక్తులకు మీరు చెప్తే మేము మాట్లాడి దాన్ని శాంతియుతంగా ఎట్లా వేయాలో అట్లా వేద్దాం. మీరు ఎవరు మాట అన్నా కానీ వినండి, అవసరమైతే సాక్ష్యం ఆధారబద్ధం చేయండి. కానీ మీరు ఎవరితో వాగ్వాదాలతో వెళ్ళకద్దు. మనం శాంతియుతంగా మనల్ని వ్యతిరేకించిన వాళ్ళని కూడా ఒప్పించుకొని మన కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసుకుందామని తెలియజేస్తూ ఈరోజు చెర్లకొండపూర్లో ఒక ఐక్యతంగా ఉండి ఒక బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి భూమి శంకుస్థాపన చేయడం గ్రామ ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే ఒక మహానుభావుని విగ్రహాన్ని కొరకు ఇంత మేము చేయకుండా నా వాళ్ళు వేస్తున్నారు అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గర్వపడి ఎంతో ఆనందపడే పండుగ ఈరోజు. ఎందుకంటే ఒక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహాన్ని పెడుతున్నాము అని అంటే ప్రతి ఒక్కరు గర్వపడాలి. కానీ శిశురుకోనుడు ఈయన ఎవరో మాది వాళ్ళ జాతిలో పుట్టిండా అని కాదు. ఒక బీసీ బిడ్డ, నా బిడ్డలు చదువుతున్నారు అమెరికాలో, నా బిడ్డలు చదువుతున్నారు లండన్లో అనేది స్థాయి తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళకి తెలది. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్షనే ఈరోజు నా బిడ్డలు అందరు చదువుకొని గర్వపడుతున్నారు. ఆయన పెట్టకపోతే మీకు బీసీలను ఒక గుర్తింపు రాదు. నేను ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ అయినా, ఒక రాష్ట్రపతి అయినా, ఇవన్నీ ఎవరు ఆయన పెట్టిన భిక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే వీళ్ళు గమనించాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ విగ్రహం పెడితే ఈయన ఎవరో మాలోళ్ళు ఆదివాళ్ళు ఎవరో గోస్కంగి అనే ఒక ఉద్దేశంతో విగ్రహం పెడితే మేము ఆయన ఫోటో చూడాలా, ఇది చూడాలి కాదు. రేసి ప్రతి ఒక్కళ్ళు ఆయన మొక్కాల. అట్లాంటి విగ్రహం ఇక్కడ పెడుతున్నందుకు మిమ్మల్ని చూసి వాళ్ళు గర్వపడాలి. కానీ ఇసురుకోనుడు చేయకుండా దయచేసి విగ్రహం అనేది చాలా గొప్పది. ఆయన చూసి ప్రతి ఒక్కరు గర్వపడాలి. నా బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ప్రతి కులస్తులు ఆయన పెట్టిన భిక్షనే. కాబట్టి విద్యావంతుల ఇండ్లు అనేది గర్వపడాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక్కడ పెట్టద్దు అక్కడ పెట్టద్దు అనేది ఆలోచన చేయకుండా చిన్న గ్రామమైనా మీరు ఒక విగ్రహం పెడుతున్నారంటే మీరు అందరూ ప్రతి ఒక్క కులాస్తులు అందరు గర్వపడి మీరు ఈ మంచి సౌరస్తా మంచి లుకింగ్. కాబట్టి దయచేసి ఇక్కడ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నందుకు మీరు గ్రామ ప్రజలు మీరు ముందుండి నడిపించినందుకు మీకు ఒక సంఘానికి అందరికీ అంబేద్కర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్.